నమస్కారం అండి రైతు సోదరులకు రైతే రాజ్ ఛానల్కు స్వాగతం. మీరు ఈసారి వరి సాగు చేయబోతున్నారా? మీరు ఈ వీడియోను అసలే మిస్ చేసుకోకండి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోతున్న 7 రకాల వరి రకాల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఏ రకం ఎన్ని క్వింటాలు వస్తాయి, ఏ రకం మార్కెట్లో మంచి ధర ఉంది, ఏ రకం రోగనిరోధక శక్తిని కలిగి ఉంది, ఏ రకం 7 రకాల్లో అధికంగా ఎన్ని రోజుల్లో మన పంట కాలం చేతికి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా బీపీటీ 5204 సాంబా మైసూరు అనే వెరైటీ. ఇది రైతులకు సుపరిచితమైన వెరైటీ. ఇది 135 నుంచి 145 రోజుల్లో మన పంట చేతికి వస్తుంది. ఒక ఎకరాకు 22 నుంచి 26 క్వింటాల దిగుబడి ఇస్తుంది. అదేవిధంగా ఈ బియ్యం మంచి నాణ్యత వలన దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎగుమతులకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ విలువ కూడా మంచి కలిగి ఉన్నటువంటి వెరైటీ అంటారు. రెండవది RNR 15048. ఇది 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఒక ఎకరాకు 24 క్వింటాల నుంచి 28 క్వింటాల దిగుబడి వస్తుంది. మరియు అగ్గి తెగులను కలిగి ఉన్న తట్టుకోగలిగినటువంటి వెరైటీ. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ అనే కోటింగ్ ఉండడం వల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు దీన్ని ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. మరియు అగ్గి తెగులు అనే వెరైటీని తట్టుకునే స్వభావం కలిగి ఉన్నది కాబట్టి రైతులు కూడా సాగు చేస్తుంటారు. నెక్స్ట్ HMT సోనా. రుచికరమైన బియ్యం కావడం వల్ల చాలామంది HMT సోనాని ఇష్టపడతారు. ఈ రకం 130 నుండి 145 రోజుల్లో పంట కాలం. ఒక ఎకరాకు 24 నుండి 28 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వండిన అన్నం మెత్తగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. తదుపరిగా WGL 44 సిద్ధి. ఈ రకం ఎన్నో ఏళ్ళుగా రైతుకు విశ్వసనీయత పొందినటువంటి రకం WGL 44 అని. ఈ రకం 140 నుంచి 145 రోజుల్లో పంట కాలం. ఒక ఎకరాకు 25 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. స్థిరమైన దిగుబడి ఇవ్వడం వలన రైతులు దీన్ని ఎక్కువగా ఆదరిస్తారు. నెక్స్ట్ WG962. మంచి ధర, మంచి నాణ్యత రెండు కావలసినందువలన WG962 మంచి రకం ఎంపిక అని రైతుల ఉద్దేశం. ఇది 125 నుంచి 130 రోజులు మన పంట కాలం. ఒక ఎకరాకు 25 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. మార్కెట్లో మంచి ఆదరణ ఉండటం వల్ల రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ KNM 1638 కూనూరు వరి 2 అని కూడా అంటారు. ఈ KNM 1638 7 రకాలలో అధికంగా దిగుబడినిచ్చే రకంగా అంటారు. ఈ రకం 120 నుంచి 130 రోజులు పంట కాలం. ఒక ఎకరాకు 28 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనికి మెర్జీగా అనగా గొట్టాలు, అగ్గి తెగులు వంటి రోగాలను తట్టుకునే స్వభావం కలిగి ఉన్నటువంటి రకంగా అంటారు. కాబట్టి రైతులు ఈ రకాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తదుపరిగా జై శ్రీరామ్. ఈ రకం ఇటీవల కాలంలో రైతులు వేగంగా ఆదరిస్తున్నటువంటి వెరైటీగా పిలుస్తున్నారు. ఈ రకం 125 నుంచి 135 రోజుల్లో మన పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఒక ఎకరాకు 26 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరియు గింజ నాణ్యత దీని యొక్క ప్రత్యేకత. కాబట్టి 7 రకాల్లో మనము సాగు చేసుకొని బోనస్ పొందాల్సి మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతే రాజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేస్తున్నాను.